వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమరావతి తాము వ్యతిరేకం కాదంటూనే, మరోవైపు పార్లమెంటులో దానికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా ప్రెస్ మీట్, అందులో ఆయన ప్రతిపాదించిన మావిగన్ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కు వేదిక అవుతోంది. అసలు అమరావతిపై జగన్ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, కూటమి నేతల విమర్శలేంటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. అమరావతిని 5 సంవత్సరాల పాటు నాంచినట్లే అప్పుడు మాటలే ఇప్పుడు జగన్ చెబుతున్నారు. సొంత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి తాను పాతాళంలోకి పడిపోయినా సిగ్గు తెచ్చుకోలేదు. అమరావతికి చట్టబద్ధత వస్తుంటే ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారాలు గంటల తరబడి చేశారని కూటమి నేతలు విమర్శనాస్త్రాలు చేశారు. ఇందులో కొత్త విషయాలు ఏమైనా చెప్పారా అంటే ఎప్పటి నుంచో చెబుతున్న ఖర్చు గురించే చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని, ఎక్కడి నుంచి వస్తాయని, అప్పులు చేస్తున్నారని, ఇతర ప్రాంతాలు ఏం కావాలని అంటున్నారు. అమరావతికి ఇప్పటి వరకు 48,000 కోట్లు అప్పు చేశారని కూడా చెప్పారు. ఆ అప్పులు ఒకేసారి రావు, నిర్మాణం అవుతున్న కొద్దీ వస్తాయి. ఆ అప్పుల్ని అమరావతి భూముల్ని అమ్మడం ద్వారా తీరుస్తారు. అందులో ప్రపంచ బ్యాంక్ అప్పులను కేంద్రం కడుతుంది. ఇవన్నీ మాజీ సీఎంగా జగన్ కి తెలియక కాదు, తెలిసినా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే, తనను నమ్మిన వాళ్లను పిచ్చి వాళ్ళను చేయడానికే ఆయన వాడే రాజకీయం అని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ గంటల తరబడి మాట్లాడినా తాము వస్తే అమరావతిలోనే రాజధాని ఉంచుతామని మాత్రం చెప్పలేదు. పదే పదే వ్యతిరేకం కాదంటారు. వ్యతిరేకం కాదన్న దానికి ఇంతలా నెగిటివిటీ పెంచేలా మాట్లాడడం ఎందుకు? అదంతా వ్యతిరేకం కాదా అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ రాజకీయం ఉంటుంది, జగన్ మార్క్ పాలిటిక్స్ ఉంటాయి. అమరావతికి రైతులు ఇచ్చిన భూములతో రాజకీయం చేశారు, రైతుల్ని రోడ్డును పడేశారు. తాను మళ్ళీ రాకపోయినా అమరావతి ఇక ఎప్పటికీ పట్టాలెక్కదు అనుకున్నంత ఆలస్యం చేశారు. కానీ ఇప్పుడు పనులు మళ్లీ ప్రారంభమై పరుగులు పెడుతుంటే కొత్తగా అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడుతున్నారు. జగన్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పినా దానికి ప్రాతిపదిక ఉండదు, అన్ని అబద్ధాలు, అవాస్తవాలే అని ఆర్థిక మంత్రి పయ్యావుల ఇటీవల వ్యాఖ్యలు చేశారు. నిజం అందరికీ తెలిసినా ఆయన అబద్ధాలు చెబుతారు. ఎందుకంటే తనను నమ్మే వాళ్ళను ఆయన గొర్రెలుగా చూస్తారు, తాను చెప్పిందే నమ్ముతారని అనుకుంటారు. మొదటి దశలో అమరావతిపై ఎన్నో ఆరోపణలు, కుట్రలు చేశారు. జగన్ సీఎం అయిన 5 ఏళ్లలో ఒక్కటి నిరూపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ అవే చేస్తున్నారు. జగన్ ఒక్కసారి కూడా అధికారంలో లేనప్పుడు ఆయన మాటల్ని నమ్మారేమో కానీ ఓసారి ఛాన్స్ ఇచ్చి చూసి ఆయన పనితనం, నిజాయితీ చూశాక ఇంకెవ్వరూ నమ్మే ఛాన్స్ ఉండదు. ఆ విషయం మాత్రం ఆయనకు అర్థం కావడం లేదు. జగన్ రాజధానిపై పెట్టిన ప్రెస్ మీట్ లోనూ అంచనాలకు మించి కంటెంట్ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఆయన సూచించిన కొత్త రాజధాని హైలైట్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వరకు కొత్త రాజధానిని ప్రకటించాలని, దానికి మావిగన్ అనే పేరు పెట్టాలని ఆయన అన్నారు. దీనికి మావిగన్ అనే పేరు ఎందుకు అంటే మచిలీపట్నంలోని మొదటి 2 అక్షరాలు, విజయవాడలోని మొదటి 2 అక్షరాలు, గుంటూరులోని మొదటి 3 అక్షరాలతో ఈ పేరు పెట్టాలట. జగన్ మాటలు విని మీడియా సమావేశంలో ఉన్న వారికి ఎలా ఉందో కానీ ఆయన మాటల్ని లైవ్ లో చూస్తున్న వారికి మాత్రం తాము కరెక్ట్ గానే విన్నామా అని ఆశ్చర్యపోయారు. జగన్ ఇప్పటికీ రాజధానిపై ఎన్ని మాటలు చెప్పారో అందరూ చూశారు. ఇప్పుడు కొత్తగా తన పేరు స్ఫురించేలా మావిగన్ అంటున్నారు. అసలు రాజధాని అంటే జగన్ ఏమనుకుంటున్నాడో కానీ విభజిత ఏపీతో ఓ ఆట ఆడుకుంటున్నాడు. అధికారం పోగానే ఆయన బెంగళూరు ప్యాలెస్ కు మకం మార్చారు. వారానికి 2 రోజులు వచ్చి ఏపీలో ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన తీరుతో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇదేమిటి అనుకోకుండా ఉండలేకపోతున్నారు. రాజధానిపై ఓ క్లారిటీ కూడా లేకుండా పోయిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓవైపు పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరుగుతుంటే జగన్ ఈ డ్రామాలు ఏంటని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని జగన్ బయటికి చెబుతున్నా పార్లమెంటులోకి వచ్చేసరికి ఆ పార్టీ వ్యతిరేకించడంపై సర్వత్రా ఆశ్చర్యపోతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు చర్చ సందర్భంగా వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నైజం బయటపడిందని కూటమి మండిపడుతోంది. బయట తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం వికేంద్రీకరణ మాత్రమే కోరుతున్నామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ నాయకత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లు ఆమోద ప్రక్రియకు సహకరించకుండా సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా తమ వ్యతిరేకతను వైఎస్ఆర్సీపీ ఎంపీలు బహిరంగపరిచారు. ప్రస్తుత
ప్రస్తుత బిల్లు రూపంలో తమకు సమ్మతం కాదని, అయితే అమరావతికి వ్యతిరేకం కాదని మిథున్ రెడ్డి విచిత్రవాదన చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైఎస్ఆర్సీపీ ఇలా చేయడం ఏమిటని ఇతర పార్టీల సభ్యులు కూడా విస్మయానికి గురయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల ఈ చర్యపై అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంటరీ చట్టబద్ధత కల్పిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ద్వారా అమరావతిపై వైఎస్ఆర్సీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో అర్థమవుతుందని విమర్శించారు. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో అమరావతిని అంధకారంలోకి నెట్టిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డు తగులుతున్నారనేది కూటమి నేతల ప్రధాన ఆరోపణ. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన జగన్ బెంగళూరు ప్యాలెస్ నుంచి వారానికి 2 రోజులు వచ్చి చేసే ఈ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ మావిగన్ రాజకీయం అమరావతి చట్టబద్ధత బిల్లు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతోందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.